పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఏళ్ల తరబడి అక్రమ ట్యాపింగ్ దందా సాగిన రివ్యూ కమిటీ ఎందుకు నియంత్రించలేదనే కోణంలో సిట్ లోతుగా ఆరా తీస్తుండటంతో విస్తుపోయే వాస్తవాలు బహిర్గతమవుతున్నాయి. రివ్యూ కమిటీ చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం ఆగడాలు సాగినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శితో కూడిన రివ్యూ కమిటీ తరచూ ఫోన్ల ల్యాప్లు ఇంటర్సెప్షన్ పై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ట్యాపింగ్ కు అనుమతి పొందిన పోలీస్ ఏజెన్సీ సరైన రీతిలోనే చేస్తుందా అనేది ఎప్పటికప్పుడు ఆరా తీయాలి. ఆయా ఫోన్ నంబర్ల జాబితాను తనిఖీ చేసి నిర్ధారించుకోవాలి. కానీ ఇలాంటి తనిఖీలు తూతూ మంత్రంగానే సాగినట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ముసుగులో రాజకీయ నేతలు మొదలుకొని జడ్జీలు, జర్నలిస్టులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల వరకు అందరిపై అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినా గుర్తించకపోవడానికి గల కారణమేంటనే కోణంలో సిట్ ఆరా తీస్తోంది. అప్పటి రివ్యూ కమిటీలో కొనసాగిన ఉన్నతాధికారుల నుంచి సిట్ ఇప్పటికే వాంగ్మూలాలు సేకరించింది. గతంలో ఎస్ఐబికి ఉన్న ప్రతిష్ట, నేపథ్యం దృష్ట్యా తాము అనుమానించలేదని, ప్రభాకర్ రావు తమను తప్పుదారి పట్టించారని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ వాదన నమ్మశక్యంగా లేకపోవడంతో సిట్ మరింత లోతుగా ఆరా తీసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. నిజంగానే గమనించలేదా, లేక ఎవరైనా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గారా అని తేల్చడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మరో విడతగా రివ్యూ కమిటీ సభ్యులను విచారించే యోచనతో ఉంది. సభ్యుల్లో ఒకరు ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు సేకరించాలని నిర్ణయించింది. 2023 డిసెంబర్ 3న శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభాకర్ రావు బృందం ఎస్ఐబిలో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ అక్కడి హార్డ్ డిస్క్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోని డేటాను ధ్వంసం చేసింది. అనంతరం వాటిని మూసీ నదిలో పడేసింది. ఈ విషయమై ఇటీవల ప్రభాకర్ రావును సిట్ విచారించగా రివ్యూ కమిటీ అనుమతితోనే వాటిని ధ్వంసం చేశామని చెప్పినట్లు తేల్చింది. వాస్తవానికి ఎస్ఐబిలో చట్టబద్ధమైన ట్యాపింగ్ కు సంబంధించిన డేటాను గోప్యత దృష్ట్యా ఏటా జనవరి, జూన్లో ధ్వంసం చేస్తుంటారు. కానీ ఇందుకు విరుద్ధంగా డిసెంబర్లో ధ్వంసం చేయడంతో అక్రమ ట్యాపింగ్ డేటా దొరకకుండా జాగ్రత్త పడినట్లు సిట్ భావిస్తుంది. దీనిపై మరింత లోతుగా ఆరా తీస్తోంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.